ఓకే, రేషియో అనాలిసిస్లో ఇంకొక ఇంపార్టెంట్ సమ్ రాసుకోండి. ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ భానుచంద్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2006 were as follows. భానుచంద్ కంపెనీ లిమిటెడ్ యొక్క లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆస్తి అప్పుల పట్టి ఈ క్రింది విధంగా ఉన్నది. 31 మార్చి 2006 నాడు లాభ నష్టాల ఖాతా వేసుకోండి. వివరాలు మొత్తం టు ప్రారంభపు సరుకు టు ఓపెనింగ్ స్టాక్ 99,500 టు పర్చేజెస్ టు కొనుగోళ్ళు 5,45,250 5,45,250 ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ప్రతిస్థాపిత వ్యయాలు 14,250 టు గ్రాస్ ప్రాఫిట్ టు స్థూల లాభం 3,40,000 3,40,000 బై అమ్మకాలు బై సేల్స్ 8,50,000 8,50,000 బై క్లోజింగ్ స్టాక్ బై ముగింపు సరుకు 1,49,000 టోటల్ 9,99,000 9,99,000. క్రెడిట్ వైపుకి రండి. బై గ్రాస్ ప్రాఫిట్ 3,40,000 బై నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ వ్యాపార నిర్వహణేతర ఆదాయము అండర్లైన్ చేయండి. బై నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయం అండర్లైన్ చేసి ఇంట్రెస్ట్ వడ్డీ 3,000 ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ వాటాల అమ్మకంపై లాభం 6,000. డెబిట్ వైపుకి రండి. టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ టు పరిపాలనా ఖర్చులు 1,50,000 టు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ టు అమ్మకపు ఖర్చులు 30,000 టు ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్లో నాన్ ఆపరేటింగ్ టు ఆర్థికపరమైన ఖర్చులు బ్రాకెట్లో నాన్ ఆపరేటింగ్ నిర్వహణేతర 15,000 టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ఆస్తుల అమ్మకంపై నష్టం 4,000 టు నెట్ ప్రాఫిట్ నికర లాభం 1,50,000 టోటల్స్ 3,49,000 3,49,000. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2006 31 మార్చి 2006 నాటి ఆస్తుల పట్టి అప్పులు ఆస్తులు అప్పుల వైపు రాసుకోండి. క్యాపిటల్ 2,00,000 మూలధనము 2 lakhs రిజర్వులు 90,000 లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 60,000
కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 1,30,000. ఆస్తుల వైపుకి రండి. స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ 2,30,000. సరుకు స్టాక్ 1,49,000. రుణగ్రస్తులు డెటార్స్ 71,000. క్యాష్ నగదు 30,000. టోటల్ 4,80,000, 4,80,000. You are required to calculate ఈ క్రింది నిష్పత్తులను లెక్కించండి. 1 కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి. 2 లిక్విడ్ రేషియో ద్రవ్యత్వ నిష్పత్తి. 3 రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వినియోగించిన మూలధనంపై రాబడి. ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి. నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో నికర నిర్వహణ లాభ నిష్పత్తి. నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి. స్థూల లాభ నిష్పత్తి గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఓకే, ఇవి వాడు కనుక్కోమన్నటువంటి నిష్పత్తులు. ముందుగా మనం లెక్క చూడండి. ఈ లెక్కలో మనకి లాభ నష్టాల ఖాతా అండ్ బ్యాలెన్స్ షీట్ 2 ఇచ్చారు. దాని ఆధారంగా మనకి అవసరమైనటువంటి నిష్పత్తుల్ని కడదాము. ఫస్ట్ వన్ కరెంట్ రేషియో. కరెంట్ రేషియోకి సూత్రం ఏంటండి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ మనకి ఏమిచ్చాడండి? సరుకు, రుణగ్రస్తులు, నగదు. ఈ 3 కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చి మనకి స్టాక్ ప్లస్ డెటార్స్ ప్లస్ క్యాష్. ఇక్కడ చూడండి, స్టాక్ ఎంత ఇచ్చాడు మనకి? 1,49,000, 1,49,000 ప్లస్ 71,000 డెటార్స్ ప్లస్ 30,000 in cash. The total current assets 2,50,000, 2,50,000. ఇక కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీస్లో ఏమున్నాయండి? ఇక్కడ ఓన్లీ వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు 1,30,000. సో ఇప్పుడు కరెంట్ అసెట్కి సూత్రం వేసుకో. మామూలుగా పైన సూత్రం ఉంది కాబట్టి కరెంట్ అసెట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ. కరెంట్ అసెట్స్ మనకి 2,50,000 ఉన్నాయి. ఇది 1,30,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.923 ఈజ్/1. ఎందుకంటే ఇక్కడ 100 లేదు కాబట్టి ఇక్కడ ఈజ్/1 అని పెట్టాలండి వీటికి. అంతే, ఈజ్/1. దట్ ఈస్ ద ఆన్సర్. ద సెకండ్ రేషియో లిక్విడ్ రేషియో ద్రవ్యత్వ నిష్పత్తి. ఇక్కడ లిక్విడ్ అసెట్స్ సూత్రం లిక్విడ్ అసెట్స్ బై
కరెంట్ లయబిలిటీ. ఇక్కడ మనకి లిక్విడ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్లోంచి సరుకు తీసేయగా వచ్చేటటువంటి అదనమాట ఆస్తి. అంటే శీఘ్ర క్విక్ అంటాము, దీన్నే లిక్విడ్ అంటాము. సో కరెంట్ అసెట్స్లో స్టాకు, డెటార్స్, క్యాష్ ఉన్నాయి కాబట్టి దీన్ని మినహాయించేగా ఈ రెండు తీసుకోవాలి. ఇక్కడ రాసుకోండి. లిక్విడ్ అసెట్స్ ద్రవ్యత్వ ఆస్తులు ఏంటి ఇచ్చాడు మనకి? డెటార్స్ ప్లస్ క్యాష్. డెటార్స్ ప్లస్ క్యాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 71,000 ప్లస్ 30,000 1,01,000. దేర్ఫోర్ లిక్విడ్ రేషియో ఇప్పుడు కరెంట్ లయబిలిటీ ఆల్రెడీ మనకు తెలుసు 1,30,000 లెక్కలు ఇవ్వడం జరిగింది. సో లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1,01,000 by 1,30,000. So that is equal to 0.78:1. That is the answer. 0.78:1. Okay, the next ratio. నెక్స్ట్ రేషియో చూడండి, థర్డ్ వన్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో ఫార్ములా ఏంటంటే దీనికి ప్రాఫిట్ బిఫోర్, దీని సూత్రం చెప్పాము చూడండి, మీరు కాగితం మీద రాసుకొని ఉండాలి. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై వడ్డీ మరియు పన్నుకు ముందు లాభము బై నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇంటూ 100. సో ఇక్కడ లాభం అనేటటువంటిది మనకి వడ్డీ పన్ను ముందు ఉండేటటువంటి లాభాన్ని మనకు లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక ఆ నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది మనకి లెక్కలో ఇచ్చాడు చూడండి. ఎంత ఇచ్చాడండి? 1,50,000. ప్రాఫిట్ వచ్చి 1,50,000 మనకి నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. నెక్స్ట్ నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనకేంటి సూత్రం వచ్చి టోటల్ అసెట్స్. ఈ టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. మొత్తం ఆస్తులు, స్థిరాస్తులు ప్లస్ చరాస్తులు. మొత్తం ఆస్తులు అంటే ఇక్కడ చూడండి, మనకి ఆస్తులు బట్టి చూస్తే మొత్తం స్థిరాస్తులు చరాస్తులు రెండు కలిపి ఇచ్చాడండి. ఇక్కడ కృత్రిమ ఆస్తులు ఏమీ లేవు, అర్థమైందా? కాబట్టి టోటల్ అసెట్స్ 4,80,000 తీసుకోవచ్చు. మైనస్ కరెంట్ లయబిలిటీ ఇక్కడ మనకి 1,30,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం తీసేస్తే 3,50,000, 3,50,000. దేర్ఫోర్ సూత్రం ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్
ఎంప్లాయిడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకేంటి సూత్రం ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎంత ఇచ్చింది మనకి 1,50,000 బై 3,50,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 42.86%. మీకు ఇంటూ 100 లేకపోతే 1 అనే వస్తుంది, లేకపోతే పర్సెంట్ 100 అంటే పర్సెంట్ అని చూపించాలి. దట్ ఈస్ ద పాయింట్ అండి రేషియో. ఇక నెక్స్ట్ రేషియో ఆపరేటింగ్ రేషియో. Fourth one, operating ratio. ఆపరేటింగ్ రేషియోకి నిన్న సూత్రం రాశారు చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ by net sales into 100. ఇప్పుడు ముందు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సూత్రం ఏంటండి? ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ ఇచ్చినటువంటివి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ లెక్కలో పర్చేజెస్ ప్లస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్, అవి కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్సే కాబట్టి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ మనకి 99,500 ప్లస్ పర్చేజెస్ 5,45,520 ప్లస్ 250 ప్లస్ 14,250 మైనస్ 1,49,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఐటమ్స్ కలపండి. 6,59,000 వస్తుంది. 6,59,000 మైనస్ 1,49,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 5,10,000. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి చూడండి, ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడండి మనకి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్, ఫైనాన్షియల్. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. 1,50,000 ప్లస్ 30,000 ప్లస్ 15,000. అడ్మినిస్ట్రేటివ్, ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్, సెల్లింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ టోటల్ మనకి 1,95,000 మనకి ఇవ్వడం జరిగింది. లెక్కలో 1,95,000 వచ్చిందండి టోటల్. ఇప్పుడు ఆపరేటింగ్ రేషియో సూత్రం ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 5,10,000 ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్
1,95,000 బై నెట్ సేల్స్. టోటల్ నెట్ సేల్స్ వచ్చి మనకి 8,50,000 8,50,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు సో 5,10,000 ప్లస్ 1,95,000 బై 8,50,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి రేషియో చూసినట్లయితే 7,05,000 టోటల్ చేసామండి పైది బై 8,50,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 82.94%. 82.94%. That is the operating ratio percentage. The next fifth one, net operating profit ratio. Net operating profit ratio. సూత్రం చాలా సింపుల్ ఫార్ములా అంటే దీనికి 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 82.94 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 17.65%. దట్ ఈస్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో. ఇక నెక్స్ట్ రేషియో నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి లెక్కలో ఇచ్చినటువంటిది 1,50,000 బై 8,50,000 ఇట్ ఈస్ సేల్స్ ఇంటూ 100. సో ఇది 17.06 వచ్చిందండి ఇది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 17.65%. 17.65%. అలాగే మీరు ఆ గ్రాస్ ప్రాఫిట్ రేషియో కూడా కాలిక్యులేట్ చేయండి. లెక్కలో అడగలేదు కానీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు ఫార్ములాస్ తెలుసు కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. మన గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి ఈ లెక్కలో? గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు మనకి? 3,40,000 ఇచ్చాడు. 3,40,000 డివైడెడ్ బై 8,50,000 ఇంటూ 100. సో 3,400 బై 85. సో మీరు ఆన్సర్ కాలిక్యులేట్ చేసి ఇక్కడ చూపించుకోండి. అది కాలిక్యులేటర్ మీద చేసి ఇక్కడ మీరు చూపించుకోండి. ఓకే, ఇది ఈ లెక్కకు సంబంధించినటువంటి ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ మరొక లెక్క వేసుకోండి, రాసుకోండి. అది కూడా ఇంపార్టెంట్ సమ్ అండి ఇప్పుడు చెప్పబోయేది. రాసుకోండి. క్రింది లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తప్పుల పట్టి ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ ట్రేడర్. ఒక వర్తకుని యొక్క
లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తుల పట్టి ఈ క్రింది విధంగా ఉన్నది. సో వర్తక లాభ నష్టాల ఖాతా హెడ్డింగ్ పెట్టుకోండి. వివరాలు మొత్తము వివరాలు మొత్తము వివరాలు మొత్తము వివరాలు మొత్తము రైట్. టు ఓపెనింగ్ స్టాక్, టు ప్రారంభపు సరుకు 10,000 10,000. టు కొనుగోళ్ళు, టు పర్చేజెస్ 55,000. టు స్థూల లాభం 50,000. బై అమ్మకాలు 1,00,000. బై క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 15,000. టోటల్ 1,15,000. బై స్థూల లాభం 50,000. టు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 15,000. నెక్స్ట్ టు ఇంట్రెస్ట్ 3,000. టు అమ్మకపు ఖర్చులు, టు వడ్డీ 3,000. టు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు 12,000. టు నికర లాభం 20,000. టు నికర లాభం 20,000. టోటల్ 50,000. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి, అప్పులు ఆస్తులు. క్యాపిటల్ మూలధనము 1,00,000. మూలధనము 1,00,000. లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,000. రుణదాతలు క్రెడిటార్స్ 25,000. చెల్లింపు బిల్లులు బిల్స్ పేయబుల్ 15,000. భూమి భవనాలు ఆస్తుల వైపుకి రండి. అసెట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000. ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంటు యంత్రాలు 30,000. సరుకు స్టాక్ 15,000. నెక్స్ట్ సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు 15,000. వసూలు బిల్లులు, వసూలు బిల్లులు 12,500. క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంకులో నగదు 17,500. ఫర్నిచర్ 20,000. టోటల్ 1,60,000. You are required to calculate the following ratios. ఈ క్రింది నిష్పత్తులను లెక్కించండి. రాయండి. స్టాక్ టర్నోవర్ రేషియో, సరుకు టర్నోవర్ నిష్పత్తి. 2 కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి.
నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నికర నిర్వహణ లాభ నిష్పత్తి. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో, నిర్వహణ నిష్పత్తి. లిక్విడిటీ రేషియో, ద్రవ్యత్వ నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో, యాజమాన్య నిష్పత్తి లెక్కించండి. ఓకే, చూడండి ఒక్కొక్క నిష్పత్తి చూద్దామండి. కొన్ని మీరు కట్టవలసినవి ఏమైనా ఉంటే నేను ఇక్కడ రాసి వదులుతాను, మీరు ఇంటి దగ్గర చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇందులో కష్టమైనటువంటి నిష్పత్తి ఏమీ లేదు. మీరు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను కాబట్టి 1కి 2 సార్లు ఆ ఫార్ములా షీట్ దగ్గర పెట్టుకోండి. కొత్త నిష్పత్తులు ఏమైనా వస్తే మాత్రం రాసుకోండి అంతే. సో మొట్టమొదటిగా మనకు అడిగినటువంటి నిష్పత్తి వచ్చి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి ఫార్ములా ఏం చెప్పాం మనం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము, బై యావరేజ్ స్టాక్, సగటు సరుకు. ఓకే, ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా కట్టాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చూడండి, పైన మనకి ఓన్లీ ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ ఇచ్చారండి. అర్థమైందా? రాసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది మనకి? 10,000 ప్లస్ పర్చేజెస్ 55,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ 15,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 65,000 మైనస్ 15,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు రెండవది ఏంటి మనకి? యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 10,000. క్లోజింగ్ స్టాక్ వచ్చి 15,000 బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12,500. ఇప్పుడు ఈ సూత్రంలోకి అప్లై చేయండి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 50,000 బై 12,500, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 టైమ్స్ అని రాయాలి. 4 రెట్లు అని చూపించండి. 4 టైమ్స్ 4 రెట్లు ఎక్కించండి. ఇక రెండవ నిష్పత్తి మనకి కరెంట్ రేషియో అడిగారండి.
మీరు ఇంటి దగ్గర కరెంట్ రేషియో ఆల్రెడీ ఇందాక ఫార్ములాలో చెప్పాను మీకు, ఆ సూత్రం ఆధారంగా ట్రై చేయండి. అలాగే గ్రాస్ ప్రాఫిట్, అలాగే నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్, లిక్విడిటీ. మీకు మళ్ళీ ప్రొపరేటరీ రేషియో చెప్తానండి. సరే, ఈ ఇంటి దగ్గర ఆ మిగిలినటువంటి నిష్పత్తులు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ రేపు నేను మళ్ళీ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకుందరు కానీ. ఓకే, థ్యాంక్ యూ. మీరు ముఖ్యంగా ఫార్ములాస్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని పక్కన పెట్టుకోండి. అది కొంచెం ఈజీ మెథడ్ అండి రేషియోస్కి. ఓకే, థ్యాంక్ యూ.